ఎవరికైనా చెప్పుకుందాం అంటే నవ్వుతారు. చీరల కంపెనీ ఓనర్ పెళ్ళానివి మీకు చీరలు లేకపోవడం ఏంటని వెక్కిరిస్తారు. అదొక టాపిక్ గా మాట్లాడుకుంటారు కూడా. ఏమవడం ఏంటండి? నా గురించి కానీ ఇంట్లో జరిగే విషయాల గురించి కానీ మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? రేపు మన ఊర్లో జరగబోయే 100 Days సినిమా ఫంక్షన్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు. నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, జయసుధ, శ్రీదేవి ఇలాంటి టాప్ స్టార్స్ అంతా వస్తున్నారు. అలాంటి ఫంక్షన్ కి కట్టుకోవడానికి చెప్పుకోదగ్గ చీర లేదంటే సిగ్గుచేటు. ఏమిటో అర్థమే మాటలు. నీకు చీర లేకపోవడం ఏమిటి? అదే ఆ మాటే. మీరే అనకాలేంది ఊళ్ళో వాళ్ళనరా అంటారు. నేను ఇది చెప్పినా నమ్మరు. దట్ ఈస్ మై ఫేట్. రేపా శ్రీదేవి, జయసుధ బ్రహ్మాండమైన ఇంపోర్టెడ్ చీరలు కట్టుకుని మ్యాచింగ్ డైమండ్ సెట్లు పెట్టుకుని తడతడా మెరిసిపోతూ వస్తారు. నేను పాత చీర కట్టుకుని పల్లెటూరు దాన్ని స్టేజ్ ఎక్కాలి. అంతా దౌర్భాగ్యం. చాలే ఊరుకో. నాతో ఏదో గొడవ పెట్టుకోని కాకపోతే ఏ కోటేశ్వరుడు భార్య కంటే తక్కువ ఉన్నాయి? ఏది ఎక్కడున్నాయి? ఏమిటి ఇవన్నీ చీరలు కావా? కట్టుకోరా, పరేసుకుంటారా? పెద్ద గొప్ప. ఇవన్నీ ఒకసారి కట్టిపడేసిన చీరలే. చీరల కంపెనీ ఓనర్ గారి భార్య కట్టిన చీరలే మళ్ళీ మళ్ళీ కట్టునంటే మీకు కాదు, నా పరువు తక్కువ. నీకు అవమానంగా ఉంటే బజార్కి వెళ్ళి నీకు నచ్చిన కొనుక్కోవచ్చుగా. నేనేమన్నా కాదన్నా, డబ్బులు అన్నా? ఏదో ప్రతిదానికి లెక్క పెడుతున్నా మాట్లాడతావు. రాను రాను మరీ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతావు. ఎందుకండి అంత విసుగు? ఆఫీస్ లో ఎవరి మీద కోపం అంతా ఇంటికి వచ్చి పెళ్ళాన్ని మీద చూపించడం మీ మగాడికి మావులేగా? ఎక్కడో జరిగిన దానికి ఇంటికి వచ్చి ఎగరకపోతే పెళ్ళానికి ఏ చీర నచ్చుతుంది, ఏ ఫంక్షన్ కి ఏ రంగు చీర కట్టుకుంటే బాగుంటుందని ఎప్పుడైనా చెప్పారా? అదే బయట వాళ్ళకైతే ఎదుర్కొంటారు. నా హోదా గురించి, ప్రెస్టేజ్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇంతకంటే గుమాసాల పట్టుకొని ఉంటే సుఖంగా ఉండుంటే. నేను అంతకంటే ఎక్కువగా ఫీల్ అవుతాను. అసలు పెళ్ళెందుకు చేసుకున్నానా అని. ఏ మగాడైనా ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వస్తే మంచి చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ప్రేమగా ఆప్యాయంగా ఎదురొచ్చి చేతికి కాఫీ కప్ అందించే భార్యను కోరుకుంటాడు. కానీ నీలాంటి కీరవాణి గారు ప్రతి పాటను ఒక ఛాలెంజ్ గా తీసుకొని కంపోజ్ చేయటం మరో ఎత్తు. సాంప్రదాయ బాణీలు చెడకుండా సినిమా పద్ధతి పాటిస్తూ ఆయన 2 పడగల మీద అద్భుతంగా ప్రయాణం చేశారు. నటీనటులు, ముఖ్యంగా నాగ్, స్నేహ, సుజాత పాటల్లో విలీనమైపోవటం ఏదో కొత్త లోకానికి తీసుకెళ్లినట్టు జనం ఫీల్ అయిపోయారు. ఇక రాఘవేంద్రరావు గారి గురించి చెప్పేదే ఉంది. అణువణువు తానే అయి విశ్వరూపం చూపించారు.